హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. ఇది హోలీ రోజు లాగ్ అండి. ఆ రోజు ప్రొద్దుటే లేసాము, ఎందుకంటే ముందు రోజు గ్రహణం కదా. ఇంకా శుభ్రంగా మెట్లు అవి కడుక్కోవాలి, బయట అరుగులు అవన్నీ కడిగితే ఇంట్లో తడిబట్టలు అవి పెట్టాలి. ఇంకా అవన్నీ కడిగేసి ముగ్గులు అవి వేసుకొని దేవుడి ఫోటోలు అవి తుడిసి పూజలు అవి చేసుకోవాలి కదా. పైగా సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ అభిషేకం అవి చేయించుకోవాలి కాబట్టి మా వారు వెళ్తారు. ఈ పనులన్నీ ఉన్నాయి కదా, ఇంకా మా వారిని పంపుదాం అనుకున్నాను. నేను ప్రొద్దుటే ఆ మెట్లు అవన్నీ కడిగేసాను. మా వారు స్నానం చేసి ఇంకా దేవుడి ఫోటోలు అవన్నీ తుడిసేసి మంచిగా పూజ అది చేసి సికింద్రాబాద్ అయితే బయలుదేరిపోయారు. ఇంకా మేము ఇక్కడ స్నానాలు అవి చేద్దామని చెప్పేసి నేను పొయ్యి మీద నీళ్ళు పెట్టి కాస్తున్నాను అనమాట, కట్టెల పొయ్యి మీద. ఇంకా మా సాయి అడిగాడు, అమ్మ హోలీ జరుపుకుందామమ్మా, కలర్స్ అవి ఎక్కడున్నాయి అని చెప్పేసి అన్నాడు. కానీ కలర్స్ అవి వద్దమ్మా, కలర్స్ అవి రుద్దుకుంటే ఇంకా ఫేస్ అది ఖరాబ్ అవుతుంది, డస్ట్ ఎలర్జీ కదా, వద్దు అంటున్నాను. ఇంకా మమ్మల్ని ఆడుకోనివ్వా, పైన చూడాలి అందరూ ఎలా ఆడుకుంటున్నారని చెప్తున్నాడు. కిందుండి మేము బయటికి వెళ్ళకుండా ఏమి కనపడే కాదు. ఇంకా పైకి వచ్చేటప్పటికి ఇంకా చుట్టూరు అందరూ ఆడిని కనపడేసరికి ఆడి తీరాలని అన్నాడు అనమాట. ఆ పసుపులు అవి రాసుకోవాలి కానీ అది మంచిది కానీ ఇది వద్దమ్మా, కలర్స్ వద్దని చెప్పేసి నేను కట్టెల పొయ్యి కాడ కూర్చొని చక్కగా నీళ్ళది కాస్తుంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనక నుంచి వచ్చేసి గుడ్డ అయితే కొట్టేసాడు నెత్తి మీద. కొంచెం పసుపు తీసుకొచ్చి ఫేస్కి రాసేసాడు. అంటే నేను అన్నానని ఆ విషయం అన్నానని, పసుపు అది రాయాలన్నానని రాశాడు. కానీ కిందకి వెళ్ళి మళ్ళీ కలర్స్ అవన్నీ నెతుక్కొని వచ్చి మొత్తం ఇంకా వాళ్ళ అక్కకి గుడ్డు కొట్టేసాడు, కలర్స్ అవి రాసాడు. ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నాం అనమాట. ఇంకా వాటర్ ఇక్కడో టబ్బు అక్కడో టబ్బు పెట్టేసి 2 ట్యాపుల దగ్గర పోస్తూనే ఉన్నాడు. పైగా బాడీకి తగిలేటట్టు కొడుతున్నాడు అనమాట. అలాగే ఆడాలి, ఏదో నెత్తి మీద నుంచి నిమితంగా పోసుకుంటారేంటి అని చెప్పేసి ఫటా కొన్ని నీళ్ళు తీసుకొని ఫటాఫట పీకుతున్నాడు. అలా అక్కనే నన్ను మేము అదే టైప్లో ఆడుతూ ఉన్నామన్నమాట. ఈలోగా ఫోన్ చేసాం పూజ అయిపోయిందా అని చెప్పేసి మా వారికి. అయిపోయింది, వచ్చేస్తున్నాను, ఇక్కడ దగ్గరలోనే ఉన్నాను అన్నారు. ఇంకా మా వారికి కూడా గుడ్డు అది కొట్టాలి కదా అని చెప్పేసి గేట్ దగ్గర రెడీగా ఉన్నాను. ఇంకా మా వారు రాగానే గుడ్డు కొట్టేసి కలర్స్ అది రాసాను అనమాట. మా వారు అయితే షాకు, ఏంటంటే ఏంటి అని అంటానే, ఎందుకంటే గుడికి వెళ్ళి వచ్చాను కదా, ప్రసాదాలు చేతిలో ఉన్నాయి అని చెప్పేసి మా వారు. కానీ ఏం పర్వాలేదు, షర్ట్ తీసేసి ఏంటని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకోమన్నాను. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా హోలీలో ఆడటంలో దిగిపోయారు అనమాట. అందరం 2 గంటల సేపు ఆడాం. బాగా ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్, ఇంకా ఆ వాటర్ అది కొట్టుకోవడంతో బాగా అలసిపోయాం. ఇంకా వేడి నీళ్ళు కాసుకున్నాం కదా, మంచిగా స్నానం అది చేసి ఇంకా ప్రసాదాలు అయితే తిన్నామన్నమాట. అభిషేకం చేసిన వాటర్ అది నెత్తి మీద అది చల్లేసుకొని మంచిగా ప్రసాదాలు అవి తినేసాం. ఊరు వెళ్ళారు కదా, ఊరు నుంచి సపోటాలు అవి తీసుకొచ్చారనమాట, పాల సపోటాలు. ఇంకా ఊరికాడ సపోటాలు అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఇంకా వాటితో జ్యూస్ కూడా చేయను, ఇంకా డైరెక్ట్ అలాగే తింటాను. ఎందుకంటే ఇక్కడ తెచ్చిన సపోటాలతోనే జ్యూస్ చేస్తాను, కొబ్బరి పాలు ఖర్జూరం అవి వేసి. ఇంకా ఊరి నుంచి తెచ్చిన వాటితో అస్సలు నాకు జ్యూస్ చేయబుద్ధి అవ్వదు, ఎందుకంటే ఆ టేస్ట్ని పోగొట్టబుద్ధి అవ్వదు అనమాట. పిల్లలు కూడా అడిగినా సరే నేను ఏం చేశాను, వాళ్ళకి ఒలిచేసి ప్లేట్లు వేసి ఇచ్చేసాను. మంచిగా ముగ్గుతాయి కదా, తీయగా ఉంటాయి చాలా అని మంచిగా తిన్నాము. అలా 2-3 రోజులు వస్తూనే ఉంటాయి. ముగ్గుందల్లా తీస్తూనే ఉంటాను నేనైతే ఇంకా అసలు ఊరుకోను, ఏది ముగ్గుందా అని టెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా సపోటాలు అవి తిన్న తర్వాత లంచ్లోకి ఏంటని అనుకుంటుంటే ఏ పప్పు అన్నా వండుదాం అనుకుంటే, అమ్మో హోలీ రోజు స్పెషల్స్ ఉండవా, హోలీ స్పెషల్ ఏదైనా వండుకోవాలి కానీ పప్పు వండుతుంది అని చెప్పేసి ఇంకా ఏదో స్పెషల్ కావాలనేటప్పటికీ ఇంకా చికెన్ తెప్పించి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను. ఇంకా చాలా లేట్ అయ్యింది, నేను ఏదో వండుదాం అనుకుంటే ఇలా చికెన్ దమ్ బిర్యానీ అన్నారు, కానీ మ్యారినేట్ చేయడానికి వాటికి టైం లేదు. కాబట్టి నేను డైరెక్ట్ ముందే చికెన్ అవన్నీ కలిపేసి పక్కన పెట్టేశాను. ఈ పక్కన రైస్ పెట్టేశాను. ఇంకా పొరల కింద మంచిగా దమ్ అయితే పెట్టేశాను. ఎంత బాగా వచ్చిందంటే చికెన్ దమ్ బిర్యానీ, పొడిలాడుతూ సూపర్ టేస్ట్ అనమాట. ఇంకా మ్యారినేట్ చేసి పక్కన ఒక 1 అవర్ కూడా పెట్టక్కర్లేదని అనిపించింది అనమాట. ఆ టేస్ట్ చూడగానే అంత బాగుంది.